మన దేశంలో చదువుకున్న వాళ్ళను సుత మోసం చేయగలిగే తెలివి ఇద్దరికే ఉన్నదుల్లా. అందులో ఒకడు రాజకీయ నాయకుడు అయితే ఇంకొకడు దొంగ బాబా. ఎవరిని ఎట్లా బుట్టలు వేసుకోవాలనో వీళ్ళకు బాగా తెలుసు. దొంగ బాబాలైతే గల్లీకొకరు అవుపడతారు. వాళ్ళలో కూడా కాంపిటీషన్ పెరిగిపోయేటాలకు కొత్త కొత్త ఐడియాలు కనిపెడుతున్నారు. ఊర్ని ఏందిది కొండ సిలువ వాకినట్టే వాక్కుంటా పోతున్నాడు. వామ్మో వామ్మో, అసలుగా నాగరాజు ఎవరు, ఎందుకు అట్లా వాక్తున్నాడంటే తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు ఈ బాబా బాగా ముదిరి స్నేక్ బాబా అయిండు. అందుకే గట్ల వాక్కుంటా పోయి భక్తులకు దర్శనం ఇస్తుండు. ఇంకా నయం అడ్డం వచ్చిన భక్తులను ఆటేస్తలేడు. ఈ పాకుడు బాబాను చూసేటందుకు కూడా జనం ఎగబడుతున్నారు. ఆ పాకుడు బాబాను చూసిండ్లు కదా, ఇగో ఇక్కడ ఇంకో లేత బాబా ఎలిసిండు. మూతి మీద మీసాలు కూడా రాకముందే బాబా వేషం కట్టి పబ్లిక్ ను పాగలు గాల్లం చేస్తుండు. ఈ బుడ్డ బాబా స్పెషాలిటీ ఏందంటే తన దగ్గరకు వచ్చిన భక్తుల సమస్య ఏందో అడిగి ఎదురుగున్న గంపల నుంచి ఒక బొమ్మ తీసి చేతిలో పెడతాడు. భక్తులు ఆ బొమ్మను కొంచెపోయి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ సమస్యలు తీరిపోతాయట. లేత వయసులోనే బాబా అయిండు కాబట్టి చిన్న పిల్లగాని చేష్టలు పోలే. అందుకే అప్పుడప్పుడు బొమ్మలు తీసి భక్తుల మీదకి ఇసిరేస్తుంటే అవి అందుకునేటందుకు వాళ్ళెగబడుతుంటారు. బీహార్ రాష్ట్రం బేగుసరాయి జిల్లాలో జరుగుతున్న తమాషి ఇది. నమ్మేటోళ్ళున్నన్ని రోజులు గిస్వంటి దొంగ బాబాలు ఆడిందే ఆట పాడిందే పాట అని అంటున్నారు ఈ బాబాల మోసాల గురించి తెలిసిన పబ్లిక్.